నేను ఇంతకు ముందు బయటికి వెళ్ళినప్పుడు మార్కెట్లో అయితే గోబీ ఫ్రై చేసుకునే పౌడర్ ఒకటి, చికెన్ ఫ్రై చేసుకునే పౌడర్ ఒకటి తీసుకొచ్చాను అనమాట. అక్కడ వాళ్ళు వేసి చూపిస్తారనమాట. మనం టేస్ట్ చూసి బాగుంటే తెచ్చుకోవడమే అని చెప్పేసి తెచ్చాను. నేనేం చేశానంటే తెచ్చిన తర్వాత 1-2 సార్లు వేసాను అనమాట. అంటే చికెన్ అయితే వేయలేదు కానీ ఓన్లీ గోబీది అయితే వేసాను. ఇక మా పిల్లలు ప్రతిసారి అది అడుగుతున్నారు. నాకైతే టేస్ట్ అయితే బాగుంది కానీ దానిలో కలర్ మాత్రం ఎలా ఉందంటే ఫుల్గా ఉందనమాట. అసలుకి మనం ఒక్క చుక్క వాటర్ వేస్తే చాలు మొత్తం కలిసిపోయిద్ది. అది ఫుడ్ కలరా లేదంటే మనం పైకి పోయే కలరా అనిపించింది నాకైతే మాత్రం. అప్పటి నుంచి నేను దాన్ని స్టాప్ చేశాను. వెయ్యను కూడా వేయలేదనమాట. మొన్నటి వరకు ఉంచి నేను దాన్ని డస్ట్బిన్లో 2 పడేసేసాను. అది చాలా హెల్త్కి అస్సలు మంచిది కానే కాదు. వీళ్ళు ఏం చేశారు, పదే అడుగుతున్నారని చెప్పేసి పాడైపోయిందని చెప్పేసాను మా పిల్లలకి. నేనైతే ఇంట్లో ట్రై చేశాను అనమాట. దీనికోసం మనం కాలీఫ్లవర్ని అయితే కొంచెం 2 నిమిషాలు వేడి నీళ్ళలో బాయిల్ చేయాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర అవన్నీ వేసుకోవాలన్నమాట. ఇవన్నీ కలిపేసేసి కాలీఫ్లవర్ ముక్కలు కలిపేసేసి వేసుకుంటే మాత్రం టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది.